యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. ఈ హోలీ ల్యాండ్ టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ గారు. హల్లెలూయా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. స్తోత్రం. మనం ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని మనం పరిగణిస్తున్నాం. ఐగుప్తు దేశంలో మన యొక్క యాత్ర కొనసాగించబడుతుంది. ఎందుకంటే కానాన్ దేశంతో ఎక్కువ సన్నిహితం కలిగిన దేశం ఏదంటే ఐగుప్తు దేశం. సో ఐగుప్తు దేశానికి అలాగే వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలుకు చాలా దగ్గర సంబంధం ఉంది. మొదటిగా ఐగుప్తు దేశంలో ప్రధానం కనపడుతుంది అబ్రహాం. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. తర్వాత యోసేపు, యాకోబు, ఈవెన్ ఇసాకు కూడా. ఇసాకు, యాకోబు వీళ్ళందరూ ఐగుప్తు దేశంతో ముడివేయబడి ఉన్నారు. లాస్ట్లో ఇశ్రాయేల్ దేశము ప్రజలు ఎవరైతే వాగ్దానం చేయబడిందో వాళ్ళు అక్కడే పుట్టారు, ఐగుప్తు దేశంలోనే పుట్టారు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు ఏ కెనాల్ దగ్గర ఉన్నాం? సూయస్ కెనాల్ దగ్గర ఉన్నాం. ఈ సూయస్ కెనాల్కు చరిత్రాత్మకమైన చాలా పెద్ద పేరు ఉంది, నేమ్ ఉంది. దాంట్లో చాలా వ్యాపారం కొనసాగించబడుతుంది. దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. అవన్నిటికీ నేను వెళ్ళలేదు. కానీ ఈ సూయస్ కెనాల్ ఎక్కడ ఏదైతే ఉందో అక్కడే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒకవైపు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన, మరొక వైపు తన శత్రులు ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువుగా ఉన్న ఈ శత్రువులను దేవుడు న్యాయం తీర్చినట్టు కూడా కనపడుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడ ఈ సూయస్ దగ్గర అంటే ఎర్ర సముద్రం 2 బాయిలుగా అయిన చోట దగ్గర గమనించాల్సి వచ్చింది ఏంటంటే, దేవుని యొక్క తీర్పు అనేది తన బిడ్డలైన వారికి ఒక తీర్పును, తన బిడ్డలు కాని వారికి ఈ మరొక తీర్పును దేవుడు చేస్తున్నాడు. వాళ్ళకు వచ్చిన తీర్పే, అన్యులకు వచ్చిన తీర్పే మనకు రాదు, మనకు వచ్చిన తీర్పే అన్యులకు రాదు. మన దేవుని బిడ్డలం కాబట్టి, మన ఆశీర్వదించబడిన వారు కాబట్టి మనకు వచ్చే దేవుడి నుండి వచ్చే తీర్పు వేరు. ఆ దేవుని బిడ్డలు కాని వారికి, ఇశ్రాయేల్ కాని వారికి వచ్చే తీర్పు వేరు. అది ఎలా చెప్తున్నానంటే, 2 బాయిలుగా దేవుడు విడగొట్టిన తర్వాత ఒకరేమో ముందుకు సాగారు, ఒకరేమో అదే సముద్రంలో అదే స్పాట్లో మునిగిపోయారు. దేవుని యొక్క తీర్పు చూసారా? ఒక్కరికి తన బిడ్డలైన వారికేమో మార్గాన్ని సరళం చేస్తుంది, తన బిడ్డలు కాని వారికేమో అక్కడ నాశనాన్ని తీసుకొస్తుంది. సో జీవము తర్వాత మరణము తీర్పులు అన్నమాట. తీర్పు అవి తన బిడ్డలైన వారికి జీవం అనే తీర్పునిస్తున్నాడు. తన బిడ్డలకు కానీ శత్రువులకేమో దేవుడు ఏం చేస్తున్నాడంటే మరణం అనే తీర్పునిస్తున్నాడు. సో ఇక్కడ తీర్పును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండ 13వ అధ్యాయం 10 నుండి 14 వచనంలో మనం చూస్తే మనకు కనబడుతుంది. అలాగే మన తీర్పును మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు ఏమో వెలుగు, దేవుడు అక్కడ ఉండే మేఘస్తంభం, అగ్నిస్తంభం స్టార్ట్ అయింది. ఈ ఫరోకేమో, ఫరో సైనికమో చీకటి. తీర్పు, దేవుని యొక్క తీర్పు. అలాగే ఒక కర్రతో కొట్టినప్పుడేమో వీళ్ళందరూ 2 పాయలు అయింది. మరొకసారి మోసే కర్రను కొట్టినప్పుడేమో అదే సముద్రం వాళ్ళు మునిగినట్టు చేస్తున్నారు అన్నమాట. దేవతలు ఒకరినేమో దేవుడు పంపాడు, అదేమో మార్గాన్ని సరళం చేసింది. ఇక్కడేమో వాళ్ళకి వెళ్ళకుండా అక్కడే నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకేమో తీర్పేమో ఆశీర్వాదపు తీర్పులు, అన్యులకేమో ఇశ్రాయేల్ ప్రజలు కాని వారికేమో శాపనార్థమైన తీర్పులు అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు 34 నుండి 36 వచనాలు చూస్తే యేసుప్రభు ధవళ సింహాసనం దగ్గర కూర్చొని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కొంతమంది కుడివైపుకి రమ్మంటాడు, ఇంకొకరేమో ఎడమవైపుకి రమ్మంటాడు. కుడివైపుకి వచ్చిన వారిని ఏమో నా తండ్రి యొక్క సింహాసనం వచ్చి కూర్చోమంటాడు. ఎడమవైపుకి వచ్చిన వారేమో ఆశీర్వదించబడలేని వారిని ఏమో దేవుడు ఏం చేస్తాడంటే నిత్య అగ్నికి నెట్టబోతున్నారు.
సో యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా ఆయన బిడ్డలుగా మారిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదం అనే తీర్పును, జీవం అనే తీర్పును దేవుడు ఇస్తున్నాడు. తన బిడ్డలు కాని వారికేమో మరణం అని, తర్వాత నాశనం అనే తీర్పును దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా మనకు ఎప్పుడు ఆశీర్వాదమే, దీవెనే. మనకు కూడా దేవుడు తన కర్రను చాపుతున్నాడు. మన మార్గం సరళం చేయబడుతుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా ఈ సమయం కొరకు వందనాలు ప్రభువా. విశేషమైన కృప దయచేసి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.